రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పిఆర్ఓ సతీషులపై ఇక తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు వర్సిటీలో ఫీజులు పెంపుపై ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తిరుపతి కలెక్టరేట్కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నం చేశారు. ఇక మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి యూనివర్సిటీకి 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఇక విద్యార్థులు కిడ్నాప్ చేసిన ఘటన నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే బ్లాక్ లిస్ట్ చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠిన శిక్షలు విధించాలంటూ కూడా సూచించారు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులు వెంటనే చెల్లించాల్సినటువంటి కోట్లాది రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హైయర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చి జరిమానా విధించినట్లు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎలాంటి మార్పు రాలేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పిఆర్ఓ సతీషులపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పెళ్లింపుపై ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తిరుపతి కలెక్టరేట్కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి యూనివర్సిటీకి 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. విద్యార్థులు కిడ్నాప్ చేసిన ఘటన నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే బ్లాక్ లిస్టు చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ ఘటనకు బాధ్యులైనటువంటి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని సూచించారు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులకు వెంటనే చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హైయర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చిన జరిమానా విధించినట్లు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎలాంటి మార్పు రాలేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.